ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా 22 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్న ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను నిరాకరించకుండా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని 22 మందికి 12,33,863 విలువైన చెక్కులను నేడు పంపిణీ చేసినట్లు తెలిపారు. నమస్కారం. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళకు ఖర్చు చేస్తూ ఈరోజు పేదల సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ సీఎంఆర్ఎఫ్ పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తడవుగా ప్రతి నియోజకవర్గం నుంచి వందలకు వందలు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్లు సాయం చేయమని అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. మేము ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అందుకనే ఇచ్చిన ప్రతి అర్జీని కూడా మేము బాబు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఎక్కడైతే పని చేయించుకోమని మాకు చెప్పారో అక్కడికి వెళ్ళి ఆడ సబ్మిట్ చేసుకొని మా అన్నీ కూడా సీఎంఆర్ఎఫ్లు వచ్చే విధంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర 22 మందికి 12 లక్షల పైచిలకు అమౌంట్ నిరుపేదలకు అందించడం జరిగింది. గత ప్రభుత్వంలో పార్టీలో వివక్ష పెట్టుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీ వాడు తప్పితే రెండవ వాడికి ఈ సీఎంఆర్ఎఫ్ ఇచ్చిన సందర్భంగా సీఎంఆర్ఎఫ్ అనేది కంపల్సరీగా సీఎం దగ్గర సంతకం పెట్టించుకుంటేనే వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఒక అధికారిని పెట్టి మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని న్యాయం చేయమని చెప్పడం. అందులో భాగంగానే ఈరోజు సీఎంఆర్ఎఫ్లో లక్షలాది రూపాయల డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బులు పేద ప్రజలకు అందేలా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి, ఆ కుటుంబానికి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ రుణపడి ఉంటారని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే పూర్తి ఎడారి ప్రాంతము, డ్రౌట్ ఉన్నటువంటి ఈ ఏరియాలో దాతృత్వంతో ముందుకొచ్చి ఆయన శక్తి మేరకు చేసేటువంటి సహాయ సహకారాలు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్లు. ఈ సీఎంఆర్ఎఫ్ విషయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో ఇంకా మా నియోజకవర్గంలో రైతాంగానికి కానీ అలాగే ప్రజలకు కానీ మంచి జరిగేటువంటి కార్యక్రమాలు అనేకం చేపడతామని ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.